వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. సాధారణ జీవనశైలి ఏబీవీపీలో కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగిన తీరు అద్భుతమని చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకునే మనస్తత్వం ఆయనది. వివాదాలను దగ్గరికి కూడా రానివ్వని గొప్ప నాయకుడు. నలుగురికి అండగా నిలవాలన్నదే ఆయన ఏకైక లక్ష్యం. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలున్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సౌమ్యుడైన నాయకుడిగా ఎదిగారు. కింది స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఎంపీ లక్ష్మణ్ విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఆయన ఎదిగిన తీరుపై ఒలుక్కెద్దాం. కోవా లక్ష్మణ్ తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులు. రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ 1956 జూలై 3న హైదరాబాద్లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని పీసీ సెంటర్ నుండి ఎంఎస్సీ, జియాలజీ శాఖలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. లక్ష్మణ్, ఉమా దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. సాధారణ జీవన శైలితో క్రమశిక్షణ గల వ్యక్తిగా కాలేజ్ దశలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టూడెంట్ దశ నుంచే సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభావంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. బీజేపీ స్థాపన తర్వాత పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ తెలంగాణలో బీజేపీకి బలమైన నాయకుడిగా ఎదిగారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ స్పష్టమైన రాజకీయ వైఖరితో ముందుకు నడిచారు. సామాజిక వర్గాల కోసం ముందుండి పోరాటం చేశారు. 1978-80 మధ్యకాలంలో హైదరాబాద్లోని పీజీ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ ఏబీవీపీలో చురుగ్గా ఉండేవారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్న సమయంలో ఓయూ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతాలు కీలక పాత్ర పోషించాయి. క్రమశిక్షణ, దేశభక్తి, సమాజ సేవ అనే లక్షణాలను ఆయన అక్కడే పుణికిపుచ్చుకున్నారు. బలమైన సిద్ధాంత పునాది ఉండటం వల్లే ఆయన 1980లో బీజేపీ ఆవిర్భావ సమయంలోనే ఆ పార్టీలో చేరి నేటికి అదే పార్టీలో కొనసాగుతున్నారు. 1984 నుండి 1988 వరకు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఒక చిన్న స్థాయి బాధ్యతతో తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆయన పనితీరును గుర్తించిన పార్టీ 1988లో హైదరాబాద్ నగర బీజేపీ జనరల్ సెక్రటరీగా, 1995లో హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత 1999లో బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 1999 నుండి 2002 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2004-2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో శాసనసభలో బీజేపీ పక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. నియోజకవర్గ సమస్యలపై సభలో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అదే సమయంలో 2016 నుండి 2020 వరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ పలు కీలక పరిణామాలను, సవాళ్లను ఎదుర్కొంది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ నాయకత్వంలో బీజేపీ కేవలం గోషామహల్ నియోజకవర్గం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. స్వయంగా లక్ష్మణ్ కూడా ముషీరాబాద్ నుండి ఓటమి పాలయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సరిచేసుకొని కేవలం కొన్ని నెలల్లోనే ఆయన సారథ్యంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 2014లో కేవలం 1 లోక్సభ స్థానానికి పరిమితమైతే 2019లో మాత్రం 4 స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీని లక్ష్మణ్ బలోపేతం చేశారు. దాదాపు 14,447 ఇల్లు అలాట్మెంట్ పెండింగ్ ఉందంటే ఏంది అధ్యక్ష? ఇది నిజంగా ఎక్కడ ఇది నిర్లక్ష్యం? కట్టిన ఇల్లు కూడా అలాట్మెంట్ చేయడానికి సంవత్సరాలు గడుస్తున్నదంటే మరి ఈ లోపల కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసిపోతున్నారు, వాడు ఆక్రమించుకుంటున్నారు. స్వయంగా నా కాన్స్టిట్యున్సీలో మరి గత ప్రభుత్వం కట్టినటువంటి మరి జేఎన్ఆర్యూ కింద ఉన్నికోటలో ఇప్పటికింకా కొన్ని 50-60 ఇల్లు అలాట్మెంట్ కాకపోవడం వల్ల దాని మీద కొంతమంది ఆక్రమించుకొని ఇల్లు అద్దెకిచ్చే ఉదంతాలు ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ రకంగా మరి వెంటనే అలాట్మెంట్ జరగకపోతే పేదవాళ్ళకు న్యాయం జరగదు. రెండోది అధ్యక్ష, నేను స్వయంగా ఈ పథకాలు వెతున్న రాజీవ్ స్వగృహ, రాజు కల్ప, రాజు గృహకల్ప, వ్యాంబే, ఇందిరమ్మ, ఈ
ఎస్డిపి హౌస్ స్వయంగా నేను పరిశీలించాను. 2 సంవత్సరాల క్రితము నేను స్వయంగా వెళ్ళి మేడ్చల్ జిల్లాలో గాజుల రామారం, కౌకూరు, జవహర్ నగర్, పోచారం అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ప్రాజెక్టుల కింద పెండింగ్లో ఉన్నటువంటి ఇల్లు పరిశీలిస్తే చెట్లు మొలుస్తున్నాయి అధ్యక్ష. అక్కడ చెట్లు మొలుస్తా ఉన్నాయి. చెట్లు కూడా మరి లక్ష్మణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన పార్టీ హైకమాండ్ ఆయన సేవలు జాతీయ స్థాయిలో అవసరమని భావించి అందుకు తగ్గట్లుగా పదవుల్ని కట్టబెట్టింది. రాష్ట్ర అధ్యక్ష పదవి తర్వాత సెప్టెంబర్ 2020లో ఆయన్ను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర నాయకత్వం నియమించింది. దీంతో జాతీయ స్థాయిలోనూ కీలక నాయకుడిగా తన మార్కును చూపించారు. 2022లో ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభకు లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి పార్లమెంట్లో ఓబీసీ, సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి వంటి అనేక అంశాలపై గళమెత్తారు. Sir, I rise to draw the attention of the House the long-standing demand for the inclusion of several OBC castes from Telangana, Andhra Pradesh, Rajasthan, Gujarat and Maharashtra into the central OBC list, sir. Sir, the National Commission for Backward Class has already advised the Union Government recommending the inclusion of this, particularly in Telangana, 27 castes and 5 castes from Andhra Pradesh to consider to include in central OBC list, sir. However, the matter of grave concern is these 27 and 5 castes of both the states, though they are in the states list as OBCs, despite their social, educational and economical backwardness, they are not being now treated as OBCs in union government and central education and government, union government job opportunities. As the state level, they are getting their due share as OBCs to their respective percentages in their respective states. 2024లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బీజేపీ హైకమాండ్ లక్ష్మణ్ను నియమించింది. నా పేరు ఆనందన, నేను ఒక దళిత బిడ్డని. ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ కె లక్ష్మణ్ గారు చేసిన ఎన్నో అభివృద్ధి పనులలో అతి ముఖ్యమైనది, స్వర్ణాక్షరాలతో లిఖించబడినది ఒక ముఖ్యమైన విషయం చెప్తాను నేను. ఇక్కడ గాంధీనగర్ డివిజన్లో 75 ఏళ్ళగా ఉన్న ఒక శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తీ మొత్తం 19 కుటుంబాల దళిత కుటుంబాలకు గత జనవరి 29, 2024లో జరిగిన ఒక అన్యాయం. అదేంటంటే అధికారులు అక్రమంగా ఇళ్లను కూల్చివేయడం జరిగింది. నిస్సహాయులైన ప్రజలంతా రోడ్ల మీద ఉన్నప్పుడు వేరే ప్రభుత్వ నాయకులు కానీ ఎవ్వరు కానీ పట్టించుకోని సమయంలో డాక్టర్ లక్ష్మణ్ గారు మాకు చేయూతనిచ్చి మా వెంట ఉండి మాకు అండగా నిలబడి మమ్మల్ని ప్రతి ఒక్క అధికారులతో మాట్లాడి మమ్మల్ని ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ ముందు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి మా పోరాటానికి వెనకాల ఉండి మాకు చివరిగా ఇప్పుడు రీసెంట్గా 2 సంవత్సరాల ఈ నిర్విరామమైన పోరాటంలో మాకు వెంబడుండి మాకు సహాయ సహకారాలు అందించి మొత్తానికి మాకు ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించే విధంగా మాకు సహాయ సహకారాలు అందించిన లక్ష్మణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఇక ఉద్యమ విషయానికొస్తే తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. సాగరహారం, మిలియన్ మార్చ్, సడక్ బంద్ వంటి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్ట్ అయ్యారు. పోలీసుల లాఠీ ఛార్జీలను కూడా ఎదుర్కొన్నారు. ఎంతో చురుగ్గా వ్యవహరించారు. ముఖ్యంగా 2009 నుండి 2014 వరకు జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకంగా వ్యవహరించారు. బీజేపీ తరపున బలమైన గొంతుగా వినిపించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా ఉన్న లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ నాయకత్వానికి వివరించడంలో కీలక పాత్ర పోషించారు. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే కాకినాడ తీర్మానానికి కట్టుబడి ఉండాలని పార్టీని ఒప్పించడంలో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ రాజకీయ జేఏసీలో బీజేపీ ప్రతినిధిగా ఆయన చురుగ్గా ఉండేవారు. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేయడంలో, ఉమ్మడి కార్యాచరణ రూపొందించడంలో ఆయన ముందుండేవారు.
సాగరహారం, మిలియన్ మార్చ్, సడక్ బంద్ వంటి ఉధృతమైన ఉద్యమ కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారుడిగా కూడా నిలిచారు. ట్యాంక్ బండ్ పైన జరిగిన చారిత్రాత్మక మిలియన్ మార్చ్లో పోలీసుల ఆంక్షలను ధిక్కరించి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆ సమయంలో అరెస్టులు, ఉద్రిక్తల మధ్య ఆయన కార్యకర్తలు నడిపించిన తీరు చర్చనీయాంశమైంది. అలాగే సాగరహారంలో ఆయన వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. జాతీయ రహదారుల దిగ్బంధంలో పాల్గొని ఆయన అరెస్ట్ అయ్యారు. తన సొంత నియోజకవర్గం ముషీరాబాద్లో నిరంతరం జైలు బరో కార్యక్రమాలు నిర్వహించేవారు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ని. తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే నీళ్లు, నియామకాలు, నిధులు గురించి తెలంగాణ హక్కులకై పోరాటం చేసినప్పుడు ఎన్జిఓస్ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీచర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి మన ముషీరాబాద్ బీజేపీ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మమ్మల్ని అందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీచర్స్ యూనియన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్జిఓస్ యూనియన్స్ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మన హక్కుల కోసం మనం పోరాడుతున్నాము అని చెప్పి ఎవరిని కూడా కించపరచకుండా, ఎటువంటి సెంటిమెంట్స్ని కూడా దెబ్బతీయకుండా, ఏ ప్రాంతం వారిని మనోభావాలను కూడా దెబ్బనీయకుండా కేవలం మా హక్కుల కోసం పోరాడుతున్నాము అన్న ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించి తర్వాత మన యూనివర్సిటీ ఉద్యమంలో ఎంతోమంది యువకులు వాళ్ళ ప్రాణాలను బలిదానం చేస్తూ ఉంటే ఆ బలిదానాలను ఆపడానికి జాతీయ నాయకురాలైన సుష్మా స్వరాజ్ గారిని మన హైదరాబాద్కి తీసుకొచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్లో మీరు తెలంగాణ వస్తే తెలంగాణ చూడడానికి బతికుండాలి కదా, మీరు బలిదానాలు ఇవ్వకూడదు, మీరు బ్రతికుండి పోరాడాలి అన్న ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి ఆ యువతలో ఒక స్ఫూర్తిని నింపి మనం తెలంగాణ కోసం పోరాడుతున్నాం కాబట్టి మనము బ్రతికుండి తెలంగాణ సాధించుకోవాలని ఒక స్ఫూర్తిని నింపిన మహానాయకుడు మా ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా లాఠీ చార్జ్ జరిగిన ప్రతిసారి ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు లక్ష్మణ్ స్వయంగా క్యాంపస్లోకి వెళ్లి విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఒక విద్యావేత్తగా విద్యార్థుల భావోద్వేగాలను అర్థం చేసుకుని వారిని శాంతియుత పోరాటం వైపు మళ్లించేవారు. అంతేకాకుండా అప్పటి కాంగ్రెస్ కేంద్ర సర్కార్ తెలంగాణ ఇవ్వకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతుంది అని ప్రజల్లో భరోసా నింపారు. తెలంగాణ ఆకాంక్షను అణచివేస్తున్న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడుతూ ఇది రెండవ విముక్తి పోరాటం అంటూ గలమెత్తారు లక్ష్మణ్. డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎంపీ రాజ్యసభ, వారి గురించి చెప్పాలంటే ఏదో గంట 2 గంటలు కాదు, కొన్ని రోజులు పడుతుంది వారి గురించి చెప్పాలంటే. ఇలా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఏదైతే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే ఒక డాక్టర్ కె లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఆ ఉద్యమ సమయంలో వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తం మొత్తం కూడా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన నేత ఎవరు అంటే ఒక డాక్టర్ కె లక్ష్మణ్ గారు. ఇదే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే ఈ ముషీరాబాద్ నియోజకవర్గం సంబంధించి కూడా వారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి సమయంలో కాకుండా ఒక రాజ్యసభ ఎంపీ అయి ఉండి కూడా ఇవాళ కూడా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా అప్పటి కేంద్ర హోంమంత్రి ఇతర జాతీయ నాయకుల్ని కలిసి ఒత్తిడి తీసుకురావడంలో ఆయన బృందం కీలకంగా వ్యవహరించింది. సుష్మా స్వరాజ్ వంటి అగ్ర నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తెలంగాణ బిల్లు ఆమోదం కోసం బీజేపీ కేంద్ర నాయకత్వం సభలో బలంగా గొంతుకు వినిపించేలా చేయడంలో ఆయన మేధోపరమైన సహకారం అందించారు. हमारे 2 साथी जो कभी वेल में नहीं आते आज वेल में आकर के खड़े हैं और सत्ता पक्ष के स्वयं 11 सांसद वहां से नारा लगा रहे हैं. अपने आप में ये बहुत असाधारण घटना है, लेकिन मैं आपसे कहना चाहती हूँ कि इनकी वेदना को भी हमें पूछना और जानना चाहिए. आखिर क्यों सत्ता पक्ष के 11 लोग वहां से बोलने पर और नारा लगाने पर मजबूर हैं? क्यों ये 2 साथी आज आकर के वेल के अंदर खड़े हैं? मैं कहना चाहती हूँ आपसे, ये इसलिए खड़े हैं क्योंकि तेलंगाना रीजन में सब कुछ ठप पड़ा है.
4 लाख एम्प्लॉइज, 4 लाख सरकारी कर्मचारी पेन डाउन स्ट्राइक में है तेलंगाना रीजन में। सारे के सारे छात्र छात्राएं, कॉलेज, स्कूल, यूनिवर्सिटीज बंद पड़ी हैं। सारी अदालतें आज तेलंगाना में बंद पड़ी हैं क्योंकि वकील सारे हड़ताल पर हैं। 2500 वकीलों ने मार्च किया है। అటు క్షేత్రస్థాయిలో పోరాట యోధుడిగా, ఇటు రాజకీయ వ్యూహకర్తగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేశారు. ఒక్క తెలంగాణ ఉద్యమం ఏంటి, తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా తన పోరాటాన్ని లక్ష్మణ్ ఆపలేదు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘానికి, కార్మికులకు, ఉద్యోగులకు అండగా నిలుస్తూనే వచ్చారు. వారి కోసం ధర్నాలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. రెండు 2019లో జరిగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాడారు. సమ్మె ప్రారంభమైన తొలి రోజుల్లోనే బస్ భవన్ వద్ద నిరసన తెలిపి సమ్మెకు బీజేపీ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు. 50,000 మంది కార్మికుల్ని ఒక్క సంతకంతో తొలగించడం అప్రజాస్వామికమని, కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితోనే వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆర్టీసీ ఎక్స్రోడ్స్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న లక్ష్మణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికుల సమస్యల్ని, తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల్ని వివరిస్తూ అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదికలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ విధానాలపై ఆయన పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ వంటి వ్యాఖ్యలతో దూకుడుగా వ్యవహరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉద్ధృతమవుతా ఉన్న కార్మికులు ఎంతో సహనముతోని, హింసకు తావు లేకుండా గాంధీజీ నమ్మేటువంటి అహింస సిద్ధాంతానికి అనుగుణంగా సత్యాగ్రహ రూపంలో ఉద్యమాన్ని దాదాపు 22 రోజుల పైన అయిపోయింది కొనసాగిస్తూ ఉంటే, ఒకవైపు కార్మికుల మీద బెదిరింపులు, ప్రలోభాలు, ఒక భయానకమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యలు, ఇవేమీ కూడా ఆర్టీసీ కార్మికులను కించిత్తు కూడా ఆ సమ్మెపై ప్రభావం చూపడం లేదు. పైపెచ్చు ఒక్కరు కూడా తిరిగి చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 2026లో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన భారీ ధర్నాకు ఆయన నాయకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల వాయిదాతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న బాధితురాలి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. రైతు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, నాణ్యమైన విత్తనాల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన పలుమార్లు నిరసన తెలిపారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిలో జీహెచ్ఎంసీ వైఫల్యాలపై కూడా ఆయన కార్యాలయం బయట నిరసనలు చేపట్టారు. చివరికి వాళ్ళ కోర్టులో కూడా తప్పుడు వాదనలు, వారు సమ్మె చేస్తున్నారు కాబట్టి మేము జీతాలు ఇవ్వలేకపోయాము, మేము జీతాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు సమ్మెలోకి వెళ్ళినారని. వాళ్ళు సమ్మెకు వెళ్ళింది అక్టోబర్ 5వ తేదీన, జీతాలు రావాల్సింది 1వ తేదీన లేదా 2వ తేదీన. ఈ రకంగా పచ్చి అబద్ధాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం వైనాన్ని వారి దృష్టి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా తెలంగాణలో దసరా పేరు మీద 22 రోజులు సెలవిచ్చి ఆ రకంగా మొత్తం విద్యా సంస్థల యజమానుల మీద ఒత్తిడి పెంచి బస్సులు, డ్రైవర్లను పంపించమని చెప్పి బెదిరింపులు పాల్పడడం, చివరికి ఆ పిల్లలు, విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ ఈ రకంగా గాడి తప్పుతుంది. ఈ పాటికే తెలంగాణలో విద్యా వ్యవస్థ అంతా కుంటుపడిందని చెప్పి ఒకవైపు మరి వార్తలు వస్తూ ఉంటే ఈ పరిస్థితి. కాబట్టి ఇవన్నీ వారి దృష్టి తీసుకొచ్చి 12 రోజులు అయిపోయింది రాష్ట్రంలో. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అటు ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీగా పూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తూ గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర సమస్యలపై, ప్రభుత్వ వైఖరిపై గలమెత్తారు. తెలంగాణలో బీజేపీ విస్తరణకు, పార్టీ క్యాడర్ బలోపేతానికి లక్ష్మణ్ ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ కె లక్ష్మణ్
ప్రజలకు ఎల్లప్పుడూ ఎనలేని సేవలు చేయాలని ఆశిద్దాం.